శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి తృతీయ స్థానంలో శనీశ్వరుడు విక్రమ స్థానంలో కనిపిస్తున్నాడు. చతుర్థంలో కుజుడు ప్లస్ రాహు. తల్లిగారి ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అలాగే పంచమ స్థానంలో బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. షష్ఠ స్థానంలో గురుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే రాజ్యంలో కేతు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేయడానికి కేతు యొక్క అనుగ్రహం అయితే బాగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటుంటే ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కొత్త అవకాశాలు వస్తాయి. ఉన్న ఉద్యోగాలు కూడా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా అది దాటి కొంచెం మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. స్ట్రెస్ రిసీవ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు అనుగ్రహం ఏదైతే గురువు అనుకుని ఇంతకాలం ఉందో కొంచెం పక్కకి జరిగింది కాబట్టి కొంచెం స్టాండర్డ్గా చిన్నపిస్తే స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. అయినా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. వచ్చిన దాన్ని వదులుకోకండి, జాగ్రత్తగా వెళ్ళండి. 30% హైక్లు వస్తాయి, చేసుకుంటూ ముందుకెళ్ళండి. అక్కడికి మాత్రం స్ట్రెస్ లెవెల్స్ మీకు ఉండవు. ఒక్కసారి పాజిటివ్ ఎనర్జీ రావడం ప్రయత్నం చేస్తుంది. శని యొక్క అనుగ్రహంతో డైనమిక్గా ఒక స్టెప్ కానీ వేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా కొత్త వ్యాపారకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ట్రేడింగ్ అనుకోండి, మీడియాకు సంబంధించి అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, ఏ రకమైన వ్యాపారం చేసినా సరే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు ఒక అడుగు ముందు ఇస్తే ధైర్యంగా సాహసంగా డెఫినెట్గా సక్సెస్ అనేది లాంగ్ టర్మ్లో మీకు కనబడే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం వస్తే ఈ 15 రోజుల్లో వదులుకోవడానికి అవకాశం లేదు. కంటిన్యూ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు జరుగుతాయి. డెఫినెట్గా మీరు అనుకున్న భూమి పూజ అనుకోండి, లేకపోతే భూమి కొండాలు అమ్మడాలు, అలాగే రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా జరగడానికి మంచి సమయం ఇది. చక్కగా చేసుకుంటూ వెళ్ళండి, మీకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఎక్కడైనా ఒక స్థలం మీద ఒక 10 రూపాయలు పెట్టి నాది అనుకుంటగా పెడితే అది మీ సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే టోకెన్ అడ్వాన్స్గా ఇస్తే డెఫినెట్గా ఈ 15 రోజుల్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది భూమికే కానివ్వండి, ఫ్లాట్కేరే కానివ్వండి, దేనికైనప్పటికీ అది మనకు బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. ఏమైనా అవకాశం 15 రోజులు వస్తే రిజిస్ట్రేషన్ చేసుకోండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం మనకి ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద ట్రేడింగ్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆరోగ్య రీత్యా మనం చూసుకుంటే షష్ఠస్థానంలో రవి, గురువు ఈ రెండు యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే చతుర్థంలో చూస్తే కుజుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో ఇక్కడ తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ఆలోచించవలసి వస్తుంది. అలాగే ఆలోచించి మీ ఆరోగ్యం కూడా కొంత పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దీన్ని అధిగమించడానికి ఇక అమ్మవారు రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన చేయడం ప్రయత్నం చేయండి. రాహు గాయత్రి మంత్రం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఈ రాహు గాయత్రి మంత్రాన్ని కూడా చేయడం ప్రయత్నం చేయండి. కొంతవరకు ఊరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.